హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం OnePlus Nord 3 అలాగే IQ Z7 Pro అనమాట. ఈ యొక్క టూ మొబైల్స్ యొక్క కంపారిజన్ అయితే చూద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ మనం OnePlus గురించి వచ్చేస్తే OnePlus వచ్చేసి మనకి 6.74 ఇంచెస్ ఉంటుంది అండ్ ఇది మనకి 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 1450 పీక్ బ్రైట్నెస్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. వేరే మనం IQ చూసుకుంటే IQ వచ్చేసి మనకి 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లేతోనే వస్తుంది, బట్ 1300 పీక్ బ్రైట్నెస్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఐక్యూలో వచ్చేసి మనకి క్వాల్కమ్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు, బట్ వేరే మన OnePlusలో వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మనకి OnePlusలో మీడియాటెక్ 9000 సిరీస్తో వస్తుంది అనమాట. ఇదే మనకి మీడియాటెక్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని కూడా చెప్పొచ్చు. వేరే మనం క్వాల్కమ్కి వచ్చేస్తే ఇక్కడ క్వాల్కమ్ 8gen1 అనమాట. ఇది కూడా మనకి క్వాల్కమ్ నుంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేస్తే మనకి రెండు సేమ్ కెమెరా డిపార్ట్మెంట్తోనే వస్తుంది, అంటే 50 మెగాపిక్సెల్ అనమాట రెండింటికి, అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. బట్ ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఏంటంటే మనకి ఏదైతే OnePlus ఉంది వచ్చేసి మనకి సోనీ సెన్సార్తో అయితే వస్తుంది. వేరే మనం IQ చూసుకుంటే మనకి సామ్సంగ్ సెన్సార్తో వస్తుందన్నమాట. అదే బిగ్ డిఫరెన్స్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, సో రెండిట్లో సేమ్. అండ్ ఫ్రంట్ వచ్చేసి రెండిట్లో మనకి 16 మెగాపిక్సెలే ఉండిపోతుంది. ఏదైతే నేను ప్రాసెసర్ గురించి చెప్పానో ఇక్కడ మనకి ఐక్యూలో మనకి ఇండిపెండెంట్ గేమింగ్ చిప్తో అయితే వస్తుంది అనమాట. అంటే మనకి క్వాల్కమ్కి ఒక బిగ్ బూస్ట్ లాగా అయితే యూజ్ అవుతుంది అండ్ మీకు రెండరింగ్స్ కానీ లేదా ల్యాగ్స్ కానీ ఎటువంటి మీరైతే నోటీస్ చేయరు. బట్ ఇక్కడ మనకి OnePlusలో మీరు ఎటువంటి ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ అలాంటివి మీరైతే చూస్తారు కానీ ఉండదు. ఓన్లీ మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అయితేనే వస్తుంది. రెండు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం OnePlusలో ఎలెక్సలైటర్ అయితే మీరు చూస్తే ఉంటుంది అనమాట. అంటే ఇవైతే మన ఫ్లాగ్షిప్ మొబైల్స్లో చూస్తాం ఎలెక్సలైటర్, వీళ్ళు దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకి ఐక్యూలో మీకు ఎటువంటి ఏమి కనిపించాం అనమాట. రెండింటిలో మనకి ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉంటుంది, సో మీరు టీవీని కూడా మీ మొబైల్తో అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మనకి OnePlus వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీతో అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. వేరే మనం IQ చూసుకుంటే ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వచ్చిన మనకి 120 watt ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి OnePlus వచ్చేసి మనకి OxygenOS 13.1తో Android 13తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. వేరే మనం IQ చూసుకుంటే FunTouchOS 13తో Android 13తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. ఈ టూ మొబైల్స్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. OnePlus వచ్చేసి మనకి 8/128 అండ్ 12/256 GB అయితే వస్తుంది అనమాట. వేరే మనకి సేమ్ 8/128 12/256 మనం ఐక్యూలో కూడా వస్తుంది. బట్ ఇక్కడ మనకి బేస్ మోడల్ వచ్చేసి OnePlusలో 35,000 అయితే ఉంది అండ్ 12GB RAM మోడల్ వచ్చేసి మనకి 37,000 అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఐక్యూ కూడా సేమ్ ఇంచుమించు సేమ్ ప్రైజెస్లోనే ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఐక్యూ నుంచి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మీకు బేస్ వేరియంట్ వచ్చేసి అంటే 8GB RAM మోడల్ వచ్చేసి మనకి 32,000 అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా ఈ యొక్క టూ మొబైల్స్ యొక్క కంపారిజన్ అయితే. ప్రస్తుతానికి మనం ఏ మొబైల్ కొనాలో మాట్లాడుకుందాం. సో ఒకవేళ మీరు OnePlus బ్రాండ్ ఇష్టపడే వాళ్ళు అయితే మీకు OxygenOS కావాలనుకుంటే సో మీరు OnePlus అయితే ఓ లుక్ అయితే వేయచ్చు. లేదు నాకు ఇండిపెండెంట్ గేమింగే కావాలంటే గేమింగ్ మెయిన్ ప్రయారిటీ, సో కెమెరా ఓ మాదిరిగా ఉన్నా లేదా కొద్దిగా యావరేజ్ ఉన్నా పర్లేదు, బట్ నాకు గేమింగ్ ప్రయారిటీ అనుకుంటే కనుక మీరు IQ అయితే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ OnePlus కొనేవాళ్ళు ఇంకోటి మీరు మైండ్లో అయితే పెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కొత్త ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ ఏమైనా వస్తే కనుక అప్డేట్ చేస్తుంటే గ్రీన్ టిల్ట్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు సో చాలామంది యూజర్స్ అయితే. సో అదొకటి మీరు మైండ్లో అయితే పెట్టుకోవాలన్నమాట OnePlus కొనే ముందు. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా నా యొక్క కంపారిజన్ అయితే అండ్ ఏ మొబైల్ కొనాలని మీరైతే తెలుసుకున్నారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఇలాంటి టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ సాయి సైనింగ్ అవుట్.